సాయి గారు సార్, సార్. దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా పర్సనల్గా? అంటే దేవుడిని చూడ దెయ్యం Experience ఏమన్నా అంటే ఉందా? చిన్నప్పటి నుంచి ఏంటంటే సార్, దేవుడిని చూడ దెయ్యం ఉందని చెప్పి మనం నమ్మడం అలా చేస్తారు కదా సార్. సో నమ్ముతాను సార్. అంటే దేవుడిని ఎంతో నమ్ముతాను. నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం సార్. అంటే నేను బెండేది ఒక్క చోటే. సో సో యా ఐ బిలీవ్ ఇట్. సో మీరు కానీ సాహు గారు కానీ సక్సెస్ టూర్ అయినా ప్లాన్ చేస్తున్నారా? సార్ ఆన్ ద వే. ఎందుకంటే ఈ సినిమా డెఫినెట్గా తెలుగు ప్రేక్షకుల మటుకి నేను చాలా గ్రేట్ సార్. ఎందుకంటే వాళ్ళు నిన్న మాకు 3 షోలతో ప్రీమియర్ స్టార్ట్ అనుకుంది, 66 షోలు ఫుల్ అవటం అనేది ప్యూర్ లవ్ ఫర్ సినిమా. సినిమా అందరికంటే చెప్పాను కదా ఇక్కడ ఉన్న మేము అందరికంటే సినిమా గొప్పది. సో డెఫినెట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సినిమాని ఈ ఈ ఇంకో స్థాయిలో పెట్టడానికి నా ప్రయత్నం నేను చేస్తాను సార్. అది జనాల్లోకి వెళ్ళి ప్రమోట్ చేస్తాను సార్. కంగ్రాట్స్ సార్ టీమ్. థ్యాంక్ యూ సార్. చివరి ప్రశ్న ఇవాళ కార్యక్రమంలో కాదా? షూటింగ్కి వెళ్ళిపోతాం ల్యాప్టాప్లో సినిమా పెట్టుకొని. ఓ సారీ, మాది సినిమా థియేటర్లో చూడాలి సార్. థియేటర్లో చూసే సినిమానే మాది. కౌశిక్ గారు స్ట్రైట్ ఇక్కడ. హలో అండి. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ Thank టీమ్ you so మొత్తానికి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. కాకపోతే స్టోరీ రివీల్ చేస్తున్నప్పుడు మేము ప్రిడిక్ట్ చేస్తున్న ప్రతిసారి అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. సో లాస్ట్కి ఒక 3 క్వశ్చన్స్తో వదిలేశారు మమ్మల్ని. సో ఎప్పుడు సీక్వెల్ తీయబోతున్నారు ఏంటి, అండ్ ఆ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బికాజ్ మేము ప్రిడిక్ట్ చేస్తున్న ప్రతిసారి రాంగ్ అని ప్రూవ్ చేశారు కాబట్టి. సో అలా నెక్స్ట్ ఫస్ట్ జాగ్రత్త అదే అండి తీసుకున్నది. ఏంటంటే ప్రెడిక్టబుల్గా ఉండకూడదు. మ్యాక్సిమం ఒక సీక్వెన్స్ అవుతుంది, ఒక 10 minutes అవుతుంది అన్నప్పుడు మనం నెక్స్ట్ ఇది జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అది జరగకూడదు ఖచ్చితంగా. అది తప్ప ఇంకేదో జరగాలి అనేదే డెఫినెట్లీ అనుకుని, అండ్ అది ఆర్గానిక్గా జరగాలి. ఏదో మనం కావాలని ఇరికిచ్చినట్టుగా కాకుండా. ఈరోజు నేను మార్నింగ్ రివ్యూస్ చూస్తుంటే కూడా చాలా వాటిల్లో అంటే చాలా సినిమాలకి చాలా బ్యాడ్ రేటింగ్స్ ఇచ్చే కొంతమంది వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళలో వాళ్ళు ట్విస్ట్ ఆర్గానిక్గా ఉన్నాయి, అవి పర్ఫెక్ట్ ప్లేస్లలో పడ్డాయని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బికాజ్ రాస్తున్నప్పుడు ఫస్ట్ అనుకున్నదే అది ట్విస్ట్ కోసం పెట్టాలి కాబట్టి పెట్టినట్టు ఉండకూడదు. అవి ఆర్గానిక్గా ఇట్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. సో మాకు ఇప్పుడు సెకండ్ హాఫ్, నేను యాక్చువల్లీ థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా కలుస్తున్న వాళ్ళందరూ సెకండ్ హాఫ్ ట్విస్ట్లు అదిరిపోయినాయి అంటే ఓ నైస్ ట్విస్ట్లు కనెక్ట్ అవుతున్నాయి అయితే. బికాజ్ ఇలాంటి సినిమాల్లో అవి కనెక్ట్ అవుతూనే వర్కౌట్ అవుతాయి కదా. సో మాకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి మాకు అర్థమైంది అది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. యా. అండ్ ఆ కిడ్ని తీసుకొచ్చారు కదా, చైల్డ్ క్యారెక్టర్ చేశారు. అబ్బాయి రియలేనా లేకపోతే ఆ అబ్బాయికి కూడా ఏమైనా చెప్పడం జరిగింది? బికాస్ హీ నెయిల్డ్ ఇట్, చాలా బాగా చేశాడు ఆ అబ్బాయి. శాండీ గారు బాగా చేశారు, బట్ ఆయన చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన అబ్బాయి గురించి చెప్పండి. అబ్బాయి రియలే, ఆ అబ్బాయికి పెట్టిన పళ్ళు రియల్ కాదు, అవి చేయించాం. బట్ యా, హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. హర్షిత్ అని చాలా బాగా చేశాడు అతను. యా. హీరో గారు సార్, సినిమా మీ ఫాదర్ సురేష్ గారు చూడడం జరిగిందా? ఏంటి ఆయన రెస్పాన్స్ ఏంటి, ఎలా రియాక్ట్ అయ్యారు? అఫ్కోర్స్ సార్ చూశారు, ఆయన చాలా చాలా హ్యాపీ. అదే అన్నారు, కాంచన ఇవన్నీ చూసినప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో. అందులో కూడా తెలుగుండ లారెన్స్ గారి క్యారెక్టర్ రాఘవ అనమాట. ఇందులో కూడా రాఘవ అని ఉంది. ఇది డెఫినెట్గా ఇప్పుడు అదే అంటున్నారు, నార్మల్గా ఇప్పుడు ఇంకా నీకు చాలా మంచి రేటింగ్స్ వచ్చాయి. కాంచన చాలా వేరే స్థాయిలో వెళ్ళింది. అప్పుడు ఈ సినిమా ఫస్ట్ షో నుంచి యూనో మంచి సింగిల్ స్క్రీన్స్లో కానీ అన్ని చోట్ల డెఫినెట్గా ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా చాలా బాగుంటుందని చెప్పారు సార్. శ్రీనివాస్ గారు, బెల్లంకొండ కాస్త బంగారు కొండ అని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం మిమ్మల్ని చూసి. మీరు మనం చేసిన ఒక మంచి కార్యక్రమం చూసి మొత్తం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు దానిపైన. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు వరకు మనం ఇంత కృషి చేసేది, సినిమాలు చేసేది ఏంటంటే మన ఆడియన్స్ని మెప్పించడానికి, వాళ్ళకి ఇష్టపడేయడం. నేను యాక్చువల్లీ ఇప్పుడు ముందు సోషల్ మీడియాలో లేను సార్. ఫస్ట్ టైం మొన్న 10 days బ్యాక్ ఫస్ట్ టైం ట్విట్టర్లో ఇంత యాక్టివ్గా ఉంటాను చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం ఎందుకంటే నేను 10 days బ్యాక్ డౌన్లోడ్ చేశాను. దాని ముందు నా టీమే మేనేజ్ చేసేది, నేను ఓన్లీ ఇన్స్టాలో ఉండేవాడిని. సో 10 days బ్యాక్ నేను ట్విట్టర్లో స్టార్ట్ చేశాను. చూస్తుంటే అక్కడ సూసైడ్లు, కష్టాల్లో ఉన్నాం ఇలా అంటే కొంచెం బాధేస్తూ ఉంటుంది. అంటే ఏంటప్పుడు ఇంత చూస్తే ఇంత ఉంది ఏంటి అనిపిస్తుంది. బట్ అందులో ఎవరు జెన్యూన్ కూడా తెలియట్లా. ఇప్పుడు నిజంగానే ఎవరు నిజంగా హెల్ప్ కోసం, ఎవరికి నిజంగానే హెల్ప్ అవసరం, ఊరికే ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటారు, అది కావాలి ఇది కావాలని చెప్పి కంటిన్యూస్ మెసేజ్లు కొడుతుంటే నేను అది చేసినప్పుడు నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. బట్ ఏది జెన్యూన్ అర్థం కావట్లా. బట్ ఇఫ్ దే సంబడి హ్యాజ్ ఎన్ ప్రాబ్లం, మనం ఒక్కొక్క చేయడంలో తప్పలేదు అనిపించింది సార్. మన ఎప్పుడొకప్పుడు ఎవరొకరికి సాయం అవసరం వస్తుంది. అండ్ మనందరూ ఒక చేసి డెఫినెట్గా అది హెల్ప్ అవుతుంది అందరికీ. అట్నుంచి ఎన్టీఆర్ నుంచి ఏమైనా రియాక్షన్ అట్లా వాళ్ళ వైపు నుంచి? అయ్యో తెలియదు సార్, నాదేం రాదే సార్. అంటే అన్న నాకు చిన్నప్పటి నుంచి క్లోజు. నేను 10 years నుంచి నేను ఒక సాలిడ్ కావాల్సిన రేంజ్ హిట్ కొట్టేందుకు నేను ఎప్పుడు బయటకు వెళ్ళడం మానేశాను సార్. నేను నా పని, ఆఫీసు, ఇల్లు తప్ప నేను బయటకు వెళ్ళడం మానేశాను. తక్కువ నా క్లోజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సాలిడ్ కొట్టిన తర్వాతే
బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు అన్ని వైపులో నాకు లాస్ట్ 2 సినిమాల నుంచి చాలా మంచి పేరు వస్తుంది. సాయి గారు మీరు అంతకుముందు యాక్షన్ సీన్లు చాలా చేశారు, చాలా సినిమాలు చేశారు. బట్ ఈ సినిమాలో కొంచెం ఎమోషన్ బాగా చేశారనే పేరు వస్తుంది. అది మీ వరకు రీచ్ అయిందా? ఎలా ఉంది అది ఫీలింగ్? ఎస్ సార్, చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకుందాం మనం కొన్ని సినిమాలు చేస్తూ ఉంటాం కదా సార్. అన్ని రకాల జానల్ సినిమాలు చేయాలని నాకు ఇష్టం. సో ఈ సినిమా యాజ్ ఎ పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకోవాలని నాకు కౌశిక్ వచ్చి కట్ చెప్పాడు. పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉందని ఈ సినిమా చేశాను సార్. అండ్ నెక్స్ట్ టైసన్ నాయుడు హైందవ అని చెప్పి ప్రాపర్ టు కమర్షియల్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసే సినిమాలు వస్తాయి సార్.